ప్యాకేజ్ అంటే చెప్పుతో కొడతానన్నాడు పవన్ కళ్యాణ్. మరి ఏ ప్యాకేజ్ కి లొంగకుండానే ముష్టికి సిద్ధమయ్యాడా? 25 సీట్లు తీసుకుంటే పావలా అని జనం ఎక్కడ ఏడిపిస్తారా అని చెప్పి ఒకటి తగ్గించుకున్నాడు పుష్ప. మరి సీట్లు సర్దుబాటు నేనే చేస్తాను, ఎవరు ముష్టి నాకు అవసరం లేదన్నాడు. అన్నమాట ప్రకారం 24 సీట్లు తీసుకొని 151 సీట్లు టీడీపీకి ముష్టి వేసిన ఘనత పవన్ కళ్యాణ్ది. పార్టీ పెట్టి 10 ఏళ్లు అవుతుంది. 2019లో 137 స్థానాల్లో పోటీ చేశాడు. 121 స్థానాల్లో డిపాజిట్లు కూడా లేకుండా గల్లంతయ్యాడు. ఆ పార్టీలో ఉండేదే 2 నాయకులు, అందులో ఒకటి నాదెండ్ల మనోహర్ గారు. అతనికి డిపాజిట్ లేకుండా గల్లంతయ్యాడు. నిన్న కాక మొన్న తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాల్లో డిపాజిట్ లేకుండా గల్లంతయ్యాడు. ఇంతోడు దానికి వారాహి అనే వాహనం ఒకటి. అసలు 24 సీట్లు ఇస్తే కేఏ పాల్ గారు కూడా రిజెక్ట్ చేసేసేవారు. అసలు 24 లెక్కేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కొంపతీసి తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేశాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు కాబట్టి 8 × 3 24 కాబట్టి 24 ఎంచుకున్నాడా ఏంటి? పాపం పవన్ కళ్యాణ్ త్యాగం ఎవ్వరు గుర్తించడం లేదు. పవన్ త్యాగం జనసేన కోసమో, రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో, నమ్ముకున్న కార్యకర్తల కోసమో కాదు. పవన్ త్యాగం నాన్న చంద్రబాబు నాయుడు కోసం, అమ్మ భువనేశ్వరి గారి కోసం, తమ్ముడు లోకేష్ గారి కోసం, మావయ్య బాలకృష్ణ కోసం, కుటుంబం, తెలుగుదేశం పార్టీ కోసం. ఇది ఎవరైనా గమనిస్తున్నారా ఎంత కష్టపడుతున్నాడో? అసలు ఎవరైనా ఆయన త్యాగాన్ని, ఆయన కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? అందరూ ప్యాకేజ్ అని ఏడిపిస్తున్నా, అల్లరి చేస్తున్నా, సిగ్గొదిలేసి అన్ని భరిస్తూ మళ్ళీ ప్యాకేజ్ కి లొంగిపోయి బానిస బ్రతుకు సిద్ధమవుతున్నాడంటే ఒక్కసారి అర్థం చేసుకుని దాని వెనకమల అతను ఎంత కష్టం ఉందో, ఎంత త్యాగం ఉందో, ఎంత త్యాగశీలో అర్థమవుతుందా పిల్ల సైనిక్స్? పవన్ కళ్యాణ్ నమ్ముకున్న పిల్ల సైనిక్స్ గానీ, వీర మహిళలకు గానీ, కార్యకర్తలు గానీ నేను చెప్పేది ఒకటే, ఇక నుంచి స్టేజ్ మీద గానీ ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ కనిపిస్తే సీఎం 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 అని అరవకండి, విసుగొస్తుంది. ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ కష్టానికి వెనక ఉన్న త్యాగాన్ని గుర్తించి త్యాగం 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 అని అరవండి.